ఐపీఎల్ అనేది మనలో చాలా మందికి ఎమోషన్, అంతేకాకుండా ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. మనం ఐపీఎల్ కి ఎంత కనెక్ట్ అయ్యామంటే మనకి నచ్చిన టీం గెలిస్తే సెలబ్రేట్ చేసుకుంటాం, అండ్ అదే ఓడిపోతే ఆ రోజంతా మూడ్ ఆఫ్ లో ఉంటాం. కానీ అందులో మన ఫేవరెట్ ప్లేస్ ఆడకపోతే అసలు ఇదంతా మొదలయ్యేది ఆప్షన్ లో. 10 టీమ్స్ కలిసి ఆప్షన్ వాళ్ళ టీమ్స్ ని బిల్డ్ చేసుకుంటాయని మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు టీమ్స్ చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని కనీసం బిట్ కూడా చేయరు. అసలు ఇలా ఎందుకు చేస్తారు అని దీని వెనక ఉన్న స్ట్రాటజీస్ ఏంటి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మైసెల్ఫ్ ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ నాలెడ్జ్ డోనర్ తెలుగు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై. మనం ఒకసారి ఐపీఎల్ టీమ్స్ ఎలా ప్లాన్ చేస్తాయో అర్థం చేసుకోవాలి. ఒక టీమ్ కి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉండాలి, ఫినిషర్ కావాలి, ఆల్రౌండర్స్, పేసర్స్ అండ్ స్పిన్నర్స్ అయితే అవసరపడతారు. అయితే ఏదైనా ప్లేయర్ కి డిమాండ్ లేకపోతే వాళ్ళని ఎవరు తీసుకోరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ బాస్ అని పిలుచుకునే క్రిస్ గేల్ లాంటి లెజెండరీ ప్లేయర్ కూడా ఒకసారి అన్ఫోల్డ్ అయ్యాడు. తన బ్యాటింగ్ ఎలా చేస్తాడో మనందరికీ తెలుసు. కానీ ఎందుకు అన్ఫోల్డ్ అయ్యాడు? ఆ సీజన్ కి అన్ని టీమ్స్ కి ఒక మంచి ఓపెనర్స్ పేర్ అయితే ఉంది. అందుకోసం అనేసి క్రిస్ గేల్ ని ఎవరు పర్చేస్ చేయలేదు. అండ్ నెంబర్ 2 వచ్చేసి బేస్ ప్రైస్ అండ్ ఓవర్ వాల్యుయేషన్. ఒక ప్లేయర్ కి బేస్ ప్రైస్ ఎక్కువగా ఉంటే చిన్న టీమ్స్ వాళ్ళని తీసుకునే రిస్క్ అయితే చేయవు అండ్ తీసుకోవడానికి కూడా భయపడతాయి. ఇన్ కేస్ వాళ్ళకి అంతగా డిమాండ్ ఉంటే పెద్ద పెద్ద టీమ్స్ అనేవి వాళ్ళని తీసేసుకుంటాయి. ఒకవేళ అంత బేస్ ప్రైస్ పెట్టి తీసుకున్నా కూడా తను ఆడలేకపోతే తనకి పెట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరన్ ఫించ్. ఆరన్ ఫించ్ ఒక మంచి బ్యాట్స్మెన్ అని మనందరికీ తెలుసు అండ్ చాలా సీజన్స్ కి కెప్టెన్ గాను చేశాడు. ఎక్కువ బేస్ ప్రైస్ పెట్టడం వల్ల అతన్ని ఏ టీమ్ తీసుకోలేకపోయాయి. అండ్ నెంబర్ 3 రీసెంట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. ఐపీఎల్ టీమ్స్ ఎప్పుడు ఫ్రెష్ టాలెంట్ కోసం చూస్తాయి. ఓల్డ్ లెజెండ్స్ కన్నా కొత్తగా ఆడుతున్న ఇన్ఫార్మ్ ప్లేయర్స్ కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ 2021 లో అన్సోల్డ్ అయ్యాడు. ఎందుకు? ఆ సీజన్ కి తన పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. అదే టైంలో రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్స్టర్స్ సూపర్ గా ఆడుతున్నారు. సో రుతురాజ్ ని చెన్నై టీం పిక్ చేసుకుంది అండ్ లాంగ్ టైమ్ లో తనకి కెప్టెన్సీ కూడా అప్పగించారు. సో పర్ఫార్మెన్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ నెంబర్ 4 ఫిట్నెస్ ఇష్యూస్ అండ్ ఇంజురీస్. ఇంకో విషయం, ఫిట్నెస్ లెవెల్స్ అండ్ ఇంజురీస్ కూడా టీమ్ డెసిషన్ మీద ప్రభావం చూపుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జోఫ్రా ఆర్చర్ అండ్ ప్యాట్ కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ కూడా కొన్నిసార్లు ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల ఏ టీం కూడా ఆప్షన్ లో తీసుకోలేదు. నెంబర్ 5 టీమ్ కాంబినేషన్స్ అండ్ ఓవర్సీస్ రెస్ట్రిక్షన్స్. ఐపీఎల్ లో ఓవర్సీస్ ప్లేయర్ కోటా ఉంది. ఒక టీం ఒక మ్యాచ్ కి 4 ఫారెన్ ప్లేయర్స్ మాటకే ప్లేయింగ్ లెవెల్ లో ఆడించగలదు. అందుకే కొంతమంది స్టార్ ఫారెన్ ప్లేయర్స్ కూడా అన్సోల్డ్ అవుతారు. ఒక టీం కి ఇప్పటికే 4 స్ట్రాంగ్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటే ఇంకో ఓవర్సీస్ ప్లేయర్ ని తీసుకోవడానికి టీమ్స్ అయితే ఆలోచిస్తూ ఉంటాయి. అండ్ నెంబర్ 6 యంగ్ ఇండియన్ టాలెంట్ వర్సెస్ ఓల్డ్ స్టార్స్. ఇప్పుడున్న ఐపీఎల్ టీమ్స్ ట్రెండ్ ఏంటంటే ఎక్కువగా యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ లో టీమ్ కి బాగా ఉపయోగపడతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధోని. ఇప్పుడు ధోని ఏజ్ 44 years అయినా కానీ సిఎస్కే టీం తన్ని బ్యాక్ చేస్తూ ఉంటుంది. అండ్ ధోనితో కంపేర్ చేస్తే వేరే ఏజ్ ప్లేయర్స్ కి తీసుకోవడానికి అంతగా ఏ ఫ్రాంచైజీ అయితే ఇంట్రెస్ట్ చూపించదు. ధోనికి ఉన్న డిమాండ్ అలాంటిది లేండి. అండ్ నెంబర్ 7 ఆప్షన్ డైనమిక్స్ అండ్ లక్ ఫ్యాక్టర్. ఇక్కడ ఇంకో గేమ్ కూడా ఉంటుంది, ఆప్షన్ డైనమిక్స్. కొన్నిసార్లు ఒక ప్లేయర్ ని ముందు వేలంలో పెడితే అన్ని టీమ్ స్ట్రాటజీస్ మార్చుకొని అతన్ని తీసుకోవడానికి మానేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ 2022లో షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే మిస్టర్ ఐపీఎల్ గా పిలుచుకునే సురేష్ రైనాని కూడా ఎవరు బిడ్ చేసుకోవడం. కనీసం తన ప్రీవియస్ ఫ్రాంచైజ్ అయిన సిఎస్కే కూడా తనని బేస్ ప్రైస్ కి బిడ్ చేసుకోలేదు. దీనికి మెయిన్ రీజన్ కాంబినేషన్ ఇష్యూస్ అండ్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్. 2019లో అన్ని ఫార్మాట్స్ తో రిటైర్డ్ అయిన తర్వాత రైనా ఐపీఎల్ అంతగా రాణించలేదు. అండ్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం సిఎస్కే రైనాని వదిలేసింది. అండ్ చాలా మంది సిఎస్కే తీసుకుంటుంది అని అనుకున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే అనుకున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ రైనా అన్సోల్డ్ అయ్యాడు అండ్ ఇప్పుడు కమెంటేటర్ గా చేస్తున్నాడు. సో లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలి ఆప్షన్ లో. ఐపీఎల్ ఆప్షన్ లో స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఈ ఐపీఎల్ ఆప్షన్ అనేది చాలా స్ట్రాటజిక్ గా ఉంటుంది. మనం చూస్తుంది కేవలం ప్లేయర్స్ అండ్ వాళ్ళ యొక్క గేమే కాదు, వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూ, ఫిట్నెస్, పర్ఫార్మెన్స్, టీమ్ కాంబినేషన్ అన్ని కలిపి ఒక రియల్ బ్యాటిల్ అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఇలాంటి ఐపీఎల్ క్రికెట్ స్పోర్ట్స్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఈసారి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి.